ఫ్రెండ్స్, నేను దేశ రాజ్యాంగం గురించి పుస్తకం గురించి అంటే దేశం గురించి తెలుసుకోవాలనుకున్నాను. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి సెక్షన్ల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనము అనేకమైన గ్రంథాలు చదివినాం, అనేకమైన పుస్తకాలు చదివినాం, అనేకమైనవి ఉన్నాయి. సెక్షన్ల గురించి మనము ఏదైతే మన కోసం సెక్షన్లు అన్ని నిబంధనలు ఏమైతే ఉన్నాయో మన దేశంలో మన పౌరుల కోసం అవి తెలుసుకోవాలని నేను ఫ్లిప్కార్ట్లో ఈ యొక్క మన రాజ్యాంగ పుస్తకం ఆర్డర్ పెట్టాను. ఫ్రెండ్స్, చూడండి, తీసి చూపిస్తున్నాను. యస్, ఇది చూడండి. నేను ఈ దేశ రాజ్యాంగ పుస్తకం చదవాలని అనిపించింది. మాకు కూడా చూడండి ఫ్రెండ్స్, మేము చర్చికి వెళ్తాము. మా ఇంట్లో మేము 5 మెంబర్స్ కాబట్టి మాకు ఇదిగోండి 1 2 3 4 5 గ్రంథాలు అంటే బైబుల్స్ ఉన్నాయి. మేము 5 చర్చికి వెళ్తాం కాబట్టి ఎవరి గ్రంథం వారికే. ఎందుకంటే అది మా పాస్టర్ గారు వివరించినప్పుడు దాంట్లో మేము చదువుకోవడానికి ఎవరి గ్రంథం వారికే. కాబట్టి ఈ గ్రంథాలను చదివినప్పుడు మన దేశ ప్రగతి గురించి, మన దేశం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమేమి రాశారో తెలుసుకుందామని, దేశం గురించి తెలుసుకుందాము, అసలు సెక్షన్ గురించి తెలుసుకుందాము, వీడి గురించి వాళ్ళ గురించి కొన్ని సెక్షన్ అందరూ చెబుతుంటేనే విన్నాము. కానీ అది రియల్గా తెలుసుకోవాలని, నేను నా స్వయంగా చదివి తెలుసుకోవాలని నేను ఇది ఆన్లైన్లో ఈ యొక్క పుస్తకము ఆర్డర్ పెట్టాను. రాజ్యాంగం నేను చదవాలని అనుకుంటున్నాను. ఇవి చదివి వివరిస్తాను మీకు కూడా కొన్ని రోజులలో. మీకు కొన్ని సెక్షన్స్, మనకి ఏమేమి ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్నీ మీకు చెప్పి వివరిస్తాను. ఎందుకంటే మనము ఇప్పుడు పోలీస్ స్టేషన్లే కానీ, కోర్టులే కానీ, ఎక్కడైనా మనం పోయినప్పుడు ఏ సెక్షన్ ద్వారా మనకు న్యాయం జరుగుతుంది, ఏ సెక్షన్ ద్వారా మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం సెక్షన్స్ అన్ని తెలుసుకొని మనం రాజ్యాంగంలో రాసి ఉన్న ప్రతి ఒక్క వచనాలన్నీ మనము వీటిని పాటించి ఈ హక్కులు మనం సాధించుకోవాలంటే ఈ హక్కుల గురించి మనం తెలుసుకోవాలి, సెక్షన్ల గురించి తెలుసుకోవాలి. కాబట్టి నేను ఈ యొక్క గ్రంథము కొనడమైంది. ఎందుకంటే మనకు దైవ గ్రంథాలు ఎంత ముఖ్యమో ఈ గ్రంథం కూడా అంతే ముఖ్యం. మన పట్ల దేవుడు చేసిన మేలులు ఎన్ని ఉన్నాయో మన దేశం పట్ల కూడా మన రాజ్యాంగం పట్ల మనకు ఎన్ని అవగాహనలు కావాలనే ఉద్దేశంతో నేను ఈ గ్రంథం కొన్నాను. మన దేశ రాజ్యాంగము ఎలా నడిపింపబడింది, ఎలా స్థాపించబడింది, ఏ సెక్షన్లతో మనకు ఏమి మేలు జరుగుతుంది, మనం ఎంతవరకు మనము హక్కుల కొరకు పోరాడవచ్చు, మనం ఏమేమి సాధించవచ్చు, సంపాదించవచ్చు అని తెలుసుకోవడం కోసమే మీ యొక్క రాజ్యాంగ పుస్తకం కొన్న. ఫ్రెండ్, మీరు కూడా ప్రతి ఒక్కరు కొనుక్కోండి. మనము ప్రతి గ్రంథాలతో పాటు ఈ గ్రంథం ఉండాలి. ఎందుకంటే మన దేశ ప్రగతి కోసం మనం ఈ రాజ్యాంగ పుస్తకం ఉంది కాబట్టి మనం కంపల్సరీ చదవాలి. మన పిల్లలు కూడా చదివించాలి, వాళ్ళకు కూడా వివరించాలి, వాళ్ళు కూడా చదివించాలి. ఎందుకంటే ఇది కంపల్సరీ, మన దేశం గురించి తెలుసుకోవాలి. కాబట్టి నేను ఈ గ్రంథం ఉన్నాను. ఫ్రెండ్, మీరు కూడా ఈ గ్రంథం కొనుక్కొని మన దేశం గురించి తెలుసుకొని, మన దేశం పట్ల అనేకమైన సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనమే తెలుసుకొని మనము ఏ ద్వారా పోతే మనకు న్యాయం జరుగుతుంది, ఏ ద్వారా పోతే మనకు బెనిఫిట్స్ ఉంటాయి కానీ తెలుసుకోవడం కోసమే నేను ఒక రాజ్యాంగ పుస్తకం కొన్నా. దేశ ప్రగతి కోసం తెలుసుకోవడానికి కూడా కొన్న. మిత్రులారా, మీరు కూడా కంపల్సరీ ఇదొక రాజ్యాంగం పుస్తకం కొనుక్కొని చదవండి. చదివినప్పుడు మన దేశం గురించి తెలుస్తుంది. తప్పకుండా మీరు కొనాలని నా హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఇంతవరకు ఈ యొక్క మాటలు విన్నాను.